హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు D9 టీవీ న్యూస్. సో మొత్తానికైతే మూడోసారి కూడా ముఖ్యమంత్రి అయ్యి హ్యాట్రిక్ సాధించాలని కలలుగన ఒక వ్యక్తికి ఇవాళ ఘోర పరాభావం ఎదురైంది. అసలు అది ఎంత ఘోరం అంటే సీఎం స్థాయి వ్యక్తి ఎమ్మెల్యేగా కూడా ఇప్పుడు గెలవలేదు. అలాంటి పరిస్థితి రీసెంట్గా మనం ఢిల్లీలో చూసాం. అసలు ఒకప్పుడు ఇదే అరవింద్ కేజ్రీవాల్ గారి గురించి మాట్లాడుకునే వాళ్ళు ఏ రకంగా మాట్లాడుకునేవారంటే ఏదో ఒక్కరోజు ఖచ్చితంగా ఆయన ప్రధానమంత్రి అవుతారు అని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడారు. సో మాట్లాడడమే కాదు, ఆయన పార్టీ కూడా విస్తరించారు. అనేక రాష్ట్రాలకి ఆ పార్టీని విస్తరించడమే కాదు, ఈవెన్ పంజాబ్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ సక్సెస్ అయింది. అక్కడ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచి ముఖ్యమంత్రి కూడా ఇదే ఆమ్ ఆద్మీ పార్టీ నుండే ఉన్నారు. అక్కడ అంత స్థాయిలో ఆమ్ ఆద్మీ పార్టీ వెలిగింది. ఇన్స్టంట్ వెలుగు భారతదేశంలో ఎంత ఇన్స్టంట్గా అయితే వెలిగిందో అంత ఇన్స్టంట్గానే పడిపోయింది. సడన్గా వచ్చి ఇలా సడన్గా పడిపోవడం అంటారు కదా, మెరుపు తీగ అంటారు కదా, అది ఉన్నంతసేపు ఇట్లా మెరుస్తూ వెళ్తుంది. అక్కడ ఏదో ఒక టైం దగ్గర డల్ అయి పడిపోతుందండి, లైట్ ఫెయిల్ అయిపోతుంది. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురైంది. సో అది ఎప్పుడైతే అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీకి ఇది లిక్కర్ స్కామ్లో జైలుకి వెళ్ళారో ఆ రోజే ఇక కన్ఫామ్ ఆ రోజే డిసైడ్ అయిపోయారు అందరూ కూడా, ఇదే అరవింద్ కేజ్రీవాల్ గారికి లాస్ట్ చివరి అవకాశం, ఇంకా మరొక్కసారి అవకాశం ఉండదు. ఇప్పుడు ఏ సమయాన ఎన్నికలు వచ్చినా సరే ఖచ్చితంగా కేజ్రీవాల్ గారు ఓడిపోతారని చెప్పేసి కూడా అందరూ అదే భావించారు. సో ఈరోజు ఓడిపోయింది ఆయన నిజమైన ఓటమి కాదు. ఏ రోజైతే ఆయన జైలుకి వెళ్ళారో ఆ రోజే ఆయన ఓడిపోయినట్లు లెక్క నా దృష్టిలో అయితే. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టుకొచ్చింది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతికి వ్యతిరేకంగా, అక్రమాలకు వ్యతిరేకంగా, స్కామ్స్కి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టుకొచ్చింది. మీ అందరికీ తెలుసు, ఆమ్ ఆద్మీ పార్టీ అన్నా హజారే గారు ఈ నిరాహార దీక్ష చేశారు కదా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, అందులో నుండి ఆ ఉద్యమం నుండి పుట్టుకొచ్చిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. సో అన్నా హజారే గారికి ప్రియ శిష్యుడిగా ఉన్న వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్ గారు. సో అలాంటి వ్యక్తి ఇవాళ పాతాళానికి పడిపోయినట్లే ఆల్మోస్ట్. మళ్ళీ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో గెలుస్తుంది అని చెప్పడానికి, కాన్ఫిడెంట్గా చెప్పడానికి అవకాశమే లేదన్నట్టుగా ఉంది ప్రస్తుత పరిస్థితి. సో ఒకసారి మనం ఎందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయిందనే అంశాల గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. నేను కేవలం 4 పాయింట్లు నేను మీకు వివరిస్తాను. ఈ 4 పాయింట్ల వల్లే ఆమ్ ఆద్మీ పార్టీ ఇవాళ ఓడిపోయింది ఢిల్లీలో అని చెప్పడానికి ఈ 4 పాయింట్లు ఒక్కసారి మనం వివరిద్దాం. సో మొదటి వచ్చేసి లిక్కర్ స్కామ్. సో మామూలుగా కుదిపేయలేదు ఈ లిక్కర్ స్కామ్ అనేది. కేవలం ఒక్క ఢిల్లీలో మాత్రమే కాదు, యావత్ భారతదేశం మొత్తం దీని ప్రభావం ఉండింది. ఆంధ్ర నుండి ముఖ్యమైన నేతలు అరెస్ట్ అయ్యారు, తెలంగాణ నుండి ముఖ్యమైన నేతలు అరెస్ట్ అయ్యారు. ఆంధ్రాలో అయితే ఎంపీ అండ్ కుమారుడు అరెస్ట్ అయ్యారు. మరి ఇక్కడ తెలంగాణ నుండి అయితే సాక్షాత్తు ఇక్కడ ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారి కుమార్తె ఇక్కడ నుండి అరెస్ట్ అయింది, కవిత గారు. ఇలా అనేక మంది కీలకమైన వ్యక్తులందరూ కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో పాల్గొన్నారు. సో ఆ ఢిల్లీ లిక్కర్ స్కామే ఆమ్ ఆద్మీ పార్టీకి కొంప ముంచేసింది. అరే సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి లిక్కర్ స్కామ్లో పాల్గొన్నాడంటే ఇక దానికి మించిన అవమానం ఇంకేముంటుంది చెప్పండి. ఇప్పుడు కింది స్థాయి వ్యక్తి ఏది కార్పొరేటరో లేకపోతే ఎమ్మెల్యేనో లేకపోతే ఎంపీనో మంత్రుల వరకు కూడా ఓకే, వాళ్ళ మీద ఆరోపణలు వచ్చిందంటే ఓకే. కానీ కింది స్థాయి వ్యక్తి, అది అధికారంలో ఉన్న వ్యక్తి మీదే ఆరోపణలు వచ్చి జైలుకి వెళ్ళడం అంటే అసలు అది నాట్ ఏ స్మాల్ ఇన్సిడెంట్, అది చిన్న న్యూస్ కాదు అది. సో ఏ రోజైతే
అరవింద్ కేజ్రీవాల్ గారు జైలుకి వెళ్ళారో ఆ రోజు ఢిల్లీ ప్రజలు డిసైడ్ అయిపోయారు, అరే ఒక సామాన్యుడిగా పార్టీని స్థాపించి, సామాన్యుడు కాబట్టి మా బాధలన్నీ ఆయనకి తెలుసు కాబట్టి మా బాధలన్నీ ఆయన తీరుస్తారు అని చెప్పేసి మేమేదో అధికారంలో కూర్చోబెడితే ఆయనేమో లిక్కర్ స్కాములు చేసుకుంటూ దందాలు చేసుకుంటూ ఆయన దర్జాగా తిరుగుతున్నాడు అని చెప్పేసి ఆ రోజు డిసైడ్ అయిపోయారు ఢిల్లీ ప్రజలు. సో ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది పాపం ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం ఆ లిక్కర్ స్కామ్లోనే ఇలా తుడిచేసింది. ఇలా జనరల్గా మన టేబుల్ మీద లిక్కర్ పడితే ఎలా తుడిచేస్తామో అలా లిక్కర్ స్కామ్ ఆమ్ ఆద్మీ పార్టీ మీద ఆ మరక పడంగానే ప్రజలు ఆ మరకతో పాటు ఆ పార్టీని కూడా ఇలా తుడిచేశారు. ఇంకా అదృష్టం ఏమంటే ప్రతిపక్ష హోదా అయినా ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చింది. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే ప్రతిపక్ష నేతగా ఉండాల్సిన అరవింద్ కేజ్రీవాల్ గారు ఓడిపోయారు ఎమ్మెల్యేగా. ఖచ్చితంగా మళ్ళీ ఎమ్మెల్సీ చేసి మళ్ళీ ప్రతిపక్ష నేతగా అయితే కూర్చోబెడతానన్నది తెలుసు. బట్ అది ఇటు అసెంబ్లీలో ఉండదు, మండలిలో ఉంటుంది. లేకపోతే ఇంకెవరన్నా రాజీనామా చేసి అక్కడి నుండి ఈయన పోటీ చేసి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవాలి. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో రాజీనామా చేస్తే బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మళ్ళీ బీజేపీ కూడా అక్కడ గెలిచే అవకాశం ఉంది. ఏం చేసినా రిస్కే. సో ఒక్క లిక్కర్ స్కామ్ అనేది మొత్తం అసలు ఆమ్ ఆద్మీ పార్టీని అసలు అజ్ఞాతంలో నెట్టేసింది. రెండోది వచ్చేసి లిక్కర్ స్కామ్కి కొనసాగింపుగా ఈమెను సీఎం చేయడం. అంటే ఈమెను సీఎం చేయడం రాంగ్ ఏంటి అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఈమెని సీఎం చేయడం ఎలాంటి రాంగ్ లేదు. బట్ ఎప్పుడైతే అరవింద్ కేజ్రీవాల్ గారి మీద మరక పడిందో, ఎప్పుడైతే ఆయన జైలుకి వెళ్ళారో ఆ రోజే కనుక ఆయన రాజీనామా చేసుంటే ఇవాళ పరిస్థితి వేరేలా ఉండేది. అలా రాజీనామా చేయకుండా నేను నిర్దోషిగా బయటకు వస్తాను, నేను జైలు నుండే పరిపాలన చేస్తాను అంటే అది అవ్వదు కదా. అలాంటి సాధ్యాలు అసలు హైలీ ఇంపాసిబుల్ కదా. ఇప్పుడు జైలుకి వెళ్ళిన వ్యక్తి వెంటనే అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఎంతో కొంత సింపతి అనేది వస్తుంది ప్రజల్లో. ఈ మొత్తం ఈ విచారణ అనేది జరిగి ఎవిడెన్స్ అన్నీ బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ఎలక్షన్లు కండక్ట్ చేయాల్సి వచ్చింది. అదే ఆ రోజే కనుక ఏ రోజైతే జైలుకి వెళ్ళారో ఆ రోజే కనుక ఆయన రాజీనామా చేసి ఉంటే ఇవాళ పరిస్థితి వేరేలా ఉండేది. అప్పుడే డెఫినెట్లీ వెరీ సూన్ 2-3 నెలల్లోనే ఎలక్షన్ వచ్చే ఢిల్లీకి. సో అప్పుడు ఆ హీట్లోనే ఒకవేళ వీళ్ళు కంటెస్ట్ చేస్తుంటే మళ్ళీ గెలిచేవారేమో. బట్ అలా చేయకుండా ఈమెను కంటిన్యూ చేస్తూ నా తర్వాత ముఖ్యమంత్రిగా ఈమెనే కొనసాగుతారు అని చెప్పేసి ఈమెను సీఎం కుర్చీలో కూర్చోబెట్టడం అనేది కూడా ఢిల్లీ ప్రజలకు నచ్చలేదు. అరే స్కామ్లో ఇరుక్కున్నాడు, రాజీనామా చేసి మళ్ళీ గెలిస్తే ఆయన రారాజు అయిపోతాడు కదా. అలా కాకుండా వేరే వాళ్ళని కూర్చోబెట్టడం ఏంది ముఖ్యమంత్రి స్థానంలో అని చెప్పేసి గతంలో ఢిల్లీ ప్రజలు కూడా చాలా ఫైర్ అయ్యారు. ఇక మూడోది వచ్చేసి ఇది శేష్ మహల్. మీరు ఈ ఢిల్లీ ఎలక్షన్లు కనుక బాగా మీరు ఫాలో అయ్యి ఉంటే మీకు ఈ వీడియోలు చూసే ఉంటారు. ఏది బీజేపీ ఎల్ఈడీలు పెట్టి మరి ఈ మహాల్ని బాగా ఢిల్లీ ప్రజల్లో తీసుకెళ్ళింది, అవేర్నెస్ క్రియేట్ చేసింది. అదే ఒక సామాన్యమైన వ్యక్తి, డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఉన్న వ్యక్తి ఇవాళ ఇలాంటి మహాల్కి షిఫ్ట్ అయ్యాడంటే ఆయన ఏ రేంజ్లో స్కామ్ చేసి ఉంటాడో ఒక్కసారి మీరు ఆలోచించండి అని చెప్పేసి కూడా బీజేపీ పార్టీ ఢిల్లీ ప్రజల్లో ఈ అవేర్నెస్ క్రియేట్ చేసింది. ఈ మహాల్ సంబంధించిన వీడియోలు ఫోటోలన్నీ ఎక్స్పోజ్ చేస్తూ మొత్తం బయటపెట్టింది. ఆయన లగ్జూరియస్గా ఆయన ఉంటున్న పరిస్థితిని ఢిల్లీ ప్రజలకు వివరించింది. అదే ఢిల్లీ ప్రజల్లో ఒక ఆలోచనలు క్రియేట్ చేసింది. అవును కదా, గతంలో ఈయన డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఉండేవారు, అదే డబుల్ బెడ్రూమ్ ఇంటి నుండి ఇవాళ ఈ మహాల్కి షిఫ్ట్ అయ్యాడంటే నిజంగా స్కామ్ చేశాడు కదా, స్కామ్ చేస్తేనే కదా ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి ఢిల్లీ ప్రజలు అదే కదా ఆలోచించింది. సో ఇక 4వ అంశం వచ్చేసి ఇది పొల్యూషన్. ఢిల్లీలో ఎలాంటి పరిస్థితి ఉందంటే జనరల్గా ఇప్పుడు మనం ఈ హైదరాబాద్లో ఉంటున్నా సరే ఇక్కడ ఎయిర్ ఫ్రెష్నెస్ ఒకసారి మనం పర్సెంటేజ్ చూసుకున్నట్టయితే అట్లీస్ట్ ఇక్కడ 60 to 70% అన్నా ఉంది.
బట్ ఢిల్లీలో చూసుకుంటే కేవలం 5-10% మాత్రమే ఫ్రెష్ ఎయిర్ అనేది దొరుకుతుంది. మిగతా 80-90% మొత్తం కూడా పొల్యూషన్ ఎయిర్ ఉంటుంది. అంత భయంకరంగా పొల్యూషన్ ఉంటుంది ఢిల్లీలో. అదే ఢిల్లీ ప్రజలకు నచ్చలేదు. అరే ఇంకా ఎన్ని రోజులు మేము ఈ పొల్యూషన్లో బ్రతకాలి, 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు కదా, ఒక్కసారి కూడా దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు, ఆ పొల్యూషన్ని ఎలా కంట్రోల్ చేయాలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు, ఇంక ఇలాగే కంటిన్యూ చేస్తే ఇక ఢిల్లీలో మేము ఉండాల్సిన పరిస్థితి ఏర్పడదు కదా అని చెప్పేసి ఢిల్లీ ప్రజలు కూడా ఇదే అనుకున్నారు. అలా అనుకునే ఇవాళ తీర్పు రివర్స్ చెప్పారు. కనీసం బీజేపీ పార్టీ అనే అధికారంలో వస్తే కేంద్రంలో ఎలాగో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో కూడా బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితి నుండి మెరుగైన పరిస్థితి అనేది ఏర్పడుతుంది కదా అని చెప్పేసి వాళ్ళు భావించారు. అలా భావించే ఇవాళ బీజేపీ పార్టీకి పట్టం కట్టారు. సో ఏ రకంగా చూసుకున్నా సరే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామో, లేకపోతే ఈ శేష్ మహాలో, లేకపోతే సీఎం పదవికి రాజీనామా చేయకపోవడమో, పొల్యూషన్ని కంట్రోల్ చేయలేకపోవడమో, ఇన్ని అంశాలు అన్నీ కూడా ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీకి అజ్ఞాతంలో నెట్టేసాయి. అసలు పిఎం స్థాయి వ్యక్తి ఇవాళ కనీస ఎమ్మెల్యేగా కూడా గెలవని పరిస్థితి ఏర్పడిపోయింది. సో చూద్దాం మరి ప్రతిపక్ష నేతగా ఆయన ఎలాంటి పాత్ర పోషిస్తాడు. అసలు ఆయన ప్రతిపక్ష నేత కావాలంటే మళ్ళీ ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలి, లేకపోతే ఏదో ఒక నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా అన్నా మళ్ళీ పోటీ చేసి గెలవాలి. ఈ 2 జరిగితే తప్ప ఆయన మళ్ళీ మనం క్రియాశీలకమైన రాజకీయాల్లో చూడలేము ఆయన్ని. మరి చూద్దాం ఆమ్ ఆద్మీ పార్టీ ఎలాంటి యాక్షన్ ప్లాన్ తోటి ముందుకు వస్తుందో. ఇది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.